జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలో ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ శాఖ పోలీసు అధికారుల చేతికి చిక్కింది. గురువారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందన్న వార్తతో ప్రజలు కునుకు లేకుండా గడిపారు. రాజనగరం మండలం నుంచి మండపేట నియోజకవర్గంలోని వేములపల్లి, కేశవరం, ద్వారపూడి ప్రాంతాల వరకు పులి సంచరించినట్లు అటవీ పోలీస్ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు శుక్రవారం ఉదయం రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాత పెంకుటిల్లులో పులి ఉన్నట్టు స్థానికులు గుర్తించడంతో అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. పులి గాండ్రింపులు వినిపించడంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్ కెమెరాలతో పులి జాడను గుర్తించారు. ఈలోగా పులి ఆ భవనం నుంచి బయటకు వచ్చి పంట చేళ్లలో యథేచ్ఛగా సంచరిస్తూ కనిపించింది. కొంతసేపటికి తిరిగి దిశ మార్చుకుని కూర్మాపురంలోని ఒక తాటాకు పాకలోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక దూడను తింటూ కూర్చున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ పాక చుట్టూ వల ఏర్పాటు చేసిన అధికారులు బయటకు వచ్చిన వెంటనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. మత్తులోకి వెళ్లిన పులిని సురక్షితంగా బంధించి బోనులో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 4-5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పులి సంచరిస్తుందన్న సమాచారంతో ఆందోళనలో ఉన్న ప్రజలు పులి పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్లీజ్ కంట్రోల్ చేయండి. ఫాస్ట్ గా